హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఎగ్ మసాలా గ్రేవీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఎగ్ మసాలా గ్రేవీ మనకు అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా చపాతీలోకి కూడా బాగుంటుంది. చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ ఎగ్ కర్రీ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 2 యాలకులు, కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. జీడిపప్పు నువ్వుల పేస్ట్ను ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత 5 ఉడికించిన గుడ్లను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకొని పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ 1, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటా, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసనంతా పోయి టమాటా మెత్తగా అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. టమాటా ఇలా మెత్తగా ఉడికి ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వచ్చినప్పుడు అందులో ముందుగా మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకున్న మిక్సీ జార్లోనే 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని ఒకసారి కలుపుకొని వేసుకోవాలి. ఇప్పుడు మసాలాను 3-4 నిమిషాల పాటు ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. మసాలా బాగా వేగిపోయి ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వచ్చినప్పుడు అందులో 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. మీకు ఈ ఎగ్ కర్రీ ఇంకొంచెం గట్టిగా కావాలనుకుంటే వాటర్ని తగ్గించి పోసుకోవచ్చు. ఇలా కలుపుకున్న తర్వాత ఈ గ్రేవీని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత గ్రేవీ మనకు ఈ విధంగా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు సన్నగా తరిగిన 1/2 కట్ట కొత్తిమీర తరుగు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో ముందుగా మనం పక్కన పెట్టుకున్న ఎగ్స్ను ఇక్కడ చూపిస్తున్నట్టు ఎల్లో పార్ట్ పైకి వచ్చేలా ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ కర్రీలో ఎగ్స్ను మీరు ఇలా కట్ చేసి కాకుండా నార్మల్గా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు గ్రేవీని ఎగ్స్ మీద వేసుకొని 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 2-3 నిమిషాల తర్వాత ఎగ్ మసాలా గ్రేవీ మనకు చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని వేడివేడిగా అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది, ఇంకా చపాతీలో కూడా బాగుంటుంది. అంతే, ఎంతో సింపుల్ గా టేస్టీగా చేసుకునే ఎగ్ మసాలా గ్రేవీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.